దేవ పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడు పంతులు గారు పెళ్లి కుమార్తెని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు శ్రీవల్లి అలా నడుచుకుంటూ మండపం దగ్గరికి వస్తుంది. శ్రీవల్లి బ్లూ కలర్ శారీ కట్టుకొని ఉంటుంది. శ్రీవల్లిని చూడగానే దేవ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇదేంటి శ్రీవల్లి క్రీమ్ కలర్ శారీ కట్టుకోలేదా, మరి వీళ్ళు మత్తు మందు ఎవరికి ఇచ్చుంటారు అని చెప్పి ఇక అలా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఎలాగైనా సరే దేవ చేస్తున్న కుట్రను ఆపడం కోసం అని చెప్పి గంగ తండ్రి మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు. పెళ్లి కూతురు కనిపించడం లేదు అని చెప్పి మండపం దగ్గర కొంతమంది ఆడవాళ్ళు అంటూ ఉంటే ఇక అప్పుడు గంగ దగ్గరికి శివ వచ్చి రా బావా మనం లలితని తీసుకుని వద్దామని చెప్పి పెళ్లి కూతురు గది దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడు అక్కడ లలిత కనిపించకపోవడంతో ఇదేంటి లలిత ఇక్కడ లేదు అని చెప్పి గంగ అంటూ ఉంటాడు. అందుకే చెప్పాను బావా మొదటి నుండి నాకేదో తేడా కొడుతుందని చెప్పి, ఖచ్చితంగా ఏదో కుట్ర జరుగుతుంది అని శివ అంటూ ఉంటుంది. మరోవైపు పెళ్లి మండపం దగ్గర హోమం వేయడంతో ఇక ఆ హోమంలో దేవ పొగ రావడానికి ఏదో వస్తువుని వేస్తాడు. ఇక అది హోమంలో వేయగానే మండపం అంతా కూడా పొగ వస్తూ ఉంటుంది. ఇక దాంతో మండపం దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా ముక్కుని మూసుకుంటారు. ఇక ఇంతలో ఆ పొగలో శ్రీవల్లి మెడలో దేవ తాళి కట్టేస్తాడు. తర్వాత దేవ వరదరాజులతో నా పెళ్ళైపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక గంగ శ్రీవల్లిని తన మిగతా ముగ్గురు చెల్లెళ్లను గట్టిగా పట్టుకొని ఉండి ఇక దేవ మాటలకు షాక్ అవుతూ ఉంటాడు. మరి దేవ పెళ్ళి శ్రీవల్లితోనే జరిగిందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.